నాకు తెలుసు మీరందరూ ఈ వీడియో కోసం వెయిట్ చేస్తారని. పనస ఆకులో పెట్టి ఫ్రై చేసిన చామ ముక్కలు ఏమైపోయాయి శైలక్క అని. మాట అంటే మాటే. అప్డేట్ అయితే ఇస్తానని చెప్పాను కదా! అలాగే చేయి కూడా కాల్చుకున్నాలేండి. మొత్తానికైతే అసలు నేను ఏదో అయిపోతదనుకున్నా. కానీ అసలు ఏదో అయిపోయిందబ్బా! ఇంతకీ రెసిపీ హిట్ అయిందా? ఫ్లాప్ అయిందా? మీరే గెస్ చేయండి. నాకు తెలిసి ఆర్గానిక్‌గా చేసినవి ఏవి కూడా ఫ్లాప్ అవ్వవు. సూపర్ అంటే సూపర్ హిట్ అయింది. చాలా బావుంది. అసలు పనసాకులో చేస్తే ఇంత టేస్ట్ వచ్చిద్దా అని షాక్ అయిపోయాను. నేను వేసింది కూడా కొంచెమే ఆయిలే. కానీ ఎంత బావుందంటే అసలు సూపర్ అంటే సూపర్ టేస్ట్. చాలా బావుంది. నాకొక ఐడియా వచ్చేసింది. నాకైతే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది. పనసాకులో చేప ఫ్రై అని. అంత టేస్ట్ బావుంది తెలుసా అసలు. ఎవరికైనా ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు కొత్తగా వెరైటీగా చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. సూపర్ సక్సెస్ అవుతదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ టేస్ట్ మాటల్లో వర్ణించలేకపోయాను. అసలు ఎంత అంటే 100కి 1000 ఇచ్చేయొచ్చబ్బా! అంత బావుంది అసలు. నా లైఫ్‌లో ఇలాంటి ఫ్రై నేను ఎప్పుడు తినలేదు. ఒకసారి మా సుమ మేడం గారు చేసి పెట్టారు. అప్పుడు నేను మర్చిపోలేదు ఆ చేపల ఫ్రై. మర్చిపోలేదంటే దానికి అర్థం ఏంటంటే అంత సూపర్ టేస్ట్ ఉంది. సేమ్ ఇది కూడా అలానే ఉంది. చాలా బావుంది. చెప్పాను కదా! ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసి కొంచెం వెరైటీగా ఏదైనా చేద్దామని అనుకుంటే ఇది ట్రై చేయండి. 100% సక్సెస్ అవుతారు. అవ్వకపోతే నాది గ్యారంటీ. అసలు ఈ ఫ్రై చూసేసరికి నాకు ఆకలేసింది తెలుసా! అంత బావుంది. ఇప్పుడు నేనైతే దగ్గర నుంచి చూపిస్తా ఎలా ఫ్రై అయింది అనేసి. సరే చూపించే ముందు మీరు మాత్రం కూసంత వీడియోకి కుడి చేత్తోనో ఎడమ చేత్తోనో లైక్ అయితే కొట్టేయండి అబ్బా! చూడండి. ఆ లీఫ్‌లో ఉన్న పీస్ నుంచి వేడి వేడిగా పొగలెళ్తుంటే ఎంత బావుందో తెలుసా చూడ్డానికి. చూడ్డానికేనా శైలక్క తినడానికి బాలేదా అనుకోవచ్చు. తినడానికి చెప్పాను కదా! 100/1000 ఇచ్చేస్తా నేనైతే. అంత బావుంది. మీరు మాత్రం చెప్పాను కదా! వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇలాంటి ప్రయోగాలు కావాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి.